విద్యార్థులలో కంటి చూపు లోపాలని ముందుగా గుర్తించి మెరుగైన చికిత్సలు అందేలా ప్రభుత్వం ఉచిత కంటి పరీక్షలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. గురువారం సంగారెడ్డి శాంతినగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ గురుకుల బాలికల పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆర్బీఎస్కే కార్యక్రమం కింద దృష్టిలోపం ఉన్న పిల్లలకు కళ్లద్దాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కళ్లద్దాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు నిర్ణీత లక్ష్యం నిర్దేశించుకుని చదవాలని అన్నారు. విద్యార్థులు మొబైల్, టాబ్, కంప్యూటర్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్పై ఎక్కువ సమయం కేటాయించడంతో విద్యార్థులలో కంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని వాటి నివారణకు జిల్లాలో సంవత్సరం 2024లో రెసిడెన్షియల్ హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు కంటి పరీక్షల నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిని జ్యోతి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ అందరికీ కూడా ఐ స్క్రీనింగ్ అనేది చేపట్టి ఎవరికైతే సైట్లో డిఫెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మేషన్ చేసుకొని ఈ స్పెక్టికల్స్ అన్నవి ఇవ్వడం జరుగుతుంది. సో మన స్కూల్లో మొత్తం 26 స్టూడెంట్స్కి స్పెక్టికల్స్ ఈరోజు ఇస్తున్నాము. సో ఇవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి బాగా చదువుకోవాలి. ఎగ్జామ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో త్వరగా ముందే మీకు ఈ స్పెక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది. ఎగ్జామ్ టైం కాబట్టి ఎవరు కూడా స్ట్రెస్ ఎటువంటి తీసుకోకుండా ప్రశాంతంగా చదువుకోవాలి. బాగా ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది బాగుంటేనే సైట్ ఆరోగ్యం అంతా బాగుంటేనే మీరు బాగా చదువుతారు. కాబట్టి అందరూ కూడా బాగా చదువుకొని జీవితంలో పైకి రావాలని కోరుతూ సెలవు తీసుకుంటారు.